మళ్ళా మరి ఫిషరీస్ చైర్మన్ కంగవాడడు అయ్య మరి నిన్న కేటీ రావును సోమాజి కూడా ప్రెస్ క్లబ్ లో కబడ్డీ ఆడిపోయిండు. పోయిన దెబ్బకు నీ దండం పెడితే రేవంతమయ్య తోక ముడుచుకొని ఢిల్లీలో పడ్డాడు. మరి చర్చకు రామన్నాడు, ఎందుకో రాడాయే పర్ర పోసిండు అనేది మరి ఇప్పుడు కేటీ రాములు ఆంబాయ వెళ్ళబోసుకుంటుడు. తాత ఏం చెప్తావు రాములకు? మరి రాములకు భయపడిపోయిందా, మరి సమాధానం లేకపోయిందా, ఎందుకు పోయిండు ఢిల్లీకి పోయిందట, మరి రాములకు సమాధానం చెప్పలేదట. అది ఇయ్యాల కాకపోయినా ఇంకా ఎప్పుడైనా డేట్ చెప్పు అంటుండు. మరి డేట్ పెడతారా? సిద్ధంగా ఉన్నారా మీరు? ఇప్పుడు కేటీ రామారావు అనే వ్యక్తిని వాళ్ళ పార్టీ గుర్తిస్తలేదు. వాళ్ళ సొంత చెల్లె కల్వకుంట్ల కవిత గారే కేటీ రామారావుని గుర్తిస్తలేదు. అంటే మరి ఇంత పంచాదా ఎంతసేపు చెప్పు, కొట్టుకున్నా తిట్టుకున్నా మళ్ళా ఒకటి అవుతారు వాళ్ళు కారా అంటావా? కానీ మంచిపోయారా? మేము చెప్పమని చెప్పినామా? ఎవరన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారు దయమని చెప్పి? మీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ, మీ బీఆర్ఎస్ పార్టీ మాజీ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట్ల కవిత, డాక్టర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆమె చెప్పింది దయమని చెప్పి. మేము అనలేదే దయ్యాలని చెప్పి. మాయ దేవుడే కానీ చుట్టూ దయ్యాలు ఉన్నాయని అంటే అనొచ్చు. ఇక అది మీరు బిరుగా పట్టుకొని మరి సరే ఇప్పుడు రాంగా పోగా సోమాజి కూడా ప్రెస్ క్లబ్ పోతే మరి మీకు ఏమైనా కిరీటం కింద పడరా? ఎందుకు భయపడరా? దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎవరు వస్తారండి? ఏ పూజారి పోతాడు? దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి. కాబట్టి ఇన్ని రోజులు గుర్తుకురాని ఈ వాళ్ళు అందరూ ఎందుకు గుర్తుకొస్తున్నారు? నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, మీ నాయన రాను అసెంబ్లీకి, నువ్వు రా. ఆయన లెక్కలు కట్టుకునే వచ్చిండట. 600 మంది అన్నదాతలని పొట్టలు పెట్టుకుంది కాంగ్రెస్ సర్కారు అని వస్తుండే ఆయన, రంకెలేస్తుండే ఆయన. ఎవరు? కల్వకుంట్ల తారక రామారావు గారు, రాములు గారు. అయితే నేనేమంటున్నానంటే పెద్దన్న, నువ్వు ఎమ్మెల్యే కదా, ఆయన వర్కింగ్ పార్టీ ఎమ్మెల్యే కదా, మీ నాయన కూడా ఎమ్మెల్యే, ప్రతిపక్ష నాయకుడు, ఎందుకు వస్తలేరు అసెంబ్లీకి? మీకు పెద్దపల్లి దాకా ఎవరు పెద్ద పూలు? ఎవరు బాయికాడ అనుకుంటున్నా? పెద్ద పూలు ఓ పడ పెట్టిరు. నల్లమల్ల పూలు పడబెట్టిందా? నల్లమల్ల పూలు పడబెట్టిందా? పెద్ద పూలు అంటారు కదా, నువ్వు ఏ పెద్ద పూలు అంటారు? ఆ పెద్ద పూలినే నల్లమల్ల పులి వెంటాడి మూల కూర్చోబెట్టింది. అది మర్చిపోతే ఎట్లా? అమాయకులరా, గుర్తు మర్చిపోయిర్రా? 2023 డిసెంబర్ మర్చిపోయిర్రా? ఎందుకంటే చిల్లర మాట మాట్లాడుతున్నారు. చలో సిద్ధమా, వెళ్దాం, గజ్వేల్కి వెళ్దాం, సిద్దిపేటకి వెళ్దాం, నువ్వు ఉన్న నీ ఊరు సిరిసిల్లకి వెళ్దాం, రైతు భరోసా గురించి మాట్లాడదాం, రైతు రుణమాఫీ గురించి మాట్లాడదాం, సన్న బియ్యం గురించి మాట్లాడదాం. దమ్ముందా? వచ్చే రేషన్ కార్డు గురించి మాట్లాడదాం. సిగ్గు తప్పిన మాటలు మాట్లాడి ఇంకో తింకరగా మనం మాట్లాడితే ఎవరు భయపడేది? మరి కవితమ్మ సంగతి ఎట్లా చేస్తారు? మరి కవితమ్మ మొత్తం ఢిల్లీనే అంటే పెట్టింది. మరి బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని మీ కాంగ్రెస్ వాళ్ళు ఇస్తారంటే ఇస్తుంది. అది మరి అవుతుందా? మరి కాకపోతే నేను ఊకోను, పోరాటం చేస్తూ ఉంటుంది ఆమె. ఢిల్లీలో అడుగు పెట్టింది, మరి ఇస్తారా? ఇచ్చినాకనే పోతారా ఎలక్షన్లకు? ఏమంటున్నా, జాగృతి అధ్యక్షుడిగా బీసీకి అయిపోతుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షుడిగా ఒక బీసీ నియమను ఏమెందుకున్నది? ముచ్చట చిన్న ముచ్చట, ఇంట్లో వాటా అయ్యారు, ముచ్చట్లు గట్టిగా మాట్లాడతారు, తనివి తీరా మాట్లాడతారు. ముద్దుల మీనబావ, ముద్దుల మేనల్లుడు, ముద్దుల కొడుకు, ముద్దుల బిడ్డే, వీళ్ళందరూ ముచ్చట్లు మాట్లాడుతారు. 10 ఏళ్ళు ఏడికి పోయారు? ఏ గార్ల పనులతో మీరు చెప్పండి? అధికారంలో మీరే ఉన్నారు కదా. మీ మామగారు, మీ నాయనగారు ముఖ్యమంత్రి ఉండే, మీ ఇంకో అన్నగారు మంత్రి ఉండే, ఇంకో మా మీనబావ గారు మంత్రి ఉండే, మీ ఖాందానం మొత్తం మంత్రివర్గంలో ఉండే, నువ్వు కుటుంబం సభ్యులు పనిచేసి ఉండే. ఏమైంది? అప్పుడు ముచ్చట ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే తన దాకా వచ్చేంత వరకు మంది ఎవరు కనబడదు. తెలంగాణ వ్యతిరేకులందరినీ దగ్గర చేర్చుకొని కుంపడిగా మాట్లాడి యుద్ధం చేస్తా అంటే ఎవరు భయపడేది మీతోని? కేటీఆర్ పక్కన ఉన్న ప్రతి ఒక్కరు తెలంగాణ వ్యతిరేకులే, చూసుకోండి. తెలంగాణ వద్దన్న ప్రతి వాడు ఇప్పుడు కేటీఆర్ పక్కన నిన్న ప్రెస్ క్లబ్ లో ఉన్నారు. ఆ గంగుల కమలాకర్ కానీ, సమత ఇంద్రెడ్డి కానీ, ఇంకో చెప్పండి,
చిల్లర మాటలు మాట్లాడే ముందు కొంచెం నీ పక్క ఉన్న దయాలని నీ పక్క ఉన్న తెలంగాణ వ్యతిరేకం తరిమి కొట్టు. ఏమో కానీ మరి మీ కాంగ్రెస్ గోజాగలన్నీ వాళ్ళకు మొత్తం కారే ఎక్కుతున్నాయట, మీది పలసకైతుందట పచారా. మరి రేపు స్థానిక ఎలక్షన్ల కథ వాళ్ళు చక్రం తిప్పే కోపు ఉందట, మరి నెగుతారా? ఏమంటున్నా పిరాగిరా రాయేషా కోల్యాక రాదు పిరా, కోల్యాక వచ్చింది నిజమేనా పిరా? గుసగుస ఏం నడుస్తుంది? కాంగ్రెస్ గురించి ఏమనుకుంటారు జనాలు, బీఆర్ఎస్ గురించి ఏమనుకుంటారు? గుసగుస మూడు బదాలు అక్కడ అక్కడ చూసావా? అన్న తప్పారనరా ఏమంటారు? ఏమైనా కచ్చపచ్చ ఏమైనా జరుగుతుంది అట్లా కాంగ్రెస్ లో? కాంగ్రెస్ నడిచేది ఇస్తామన్న జోకొని ఇయ్యలేరు. ఎవరు పిరా? మా దార్కతల ఇప్పుడు పిలిచినావు, పిలిచిన వ్యక్తి ఎవరో తెలియదు, నువ్వు పిలిచేసినావు, ఆయనకి ఏం రాలేదు అంటున్నాడు. అన్ని వచ్చి చెప్పినాడా? రుణమాఫీ వచ్చి చెప్పిండా? భరోసా వచ్చి చెప్పిండా? సన్న బియ్యం అని చెప్పిండా? 500 రూపాయలు వచ్చినటువంటి గ్యాస్ చెప్పిండా? 200 కరెంట్ చెప్తుండా? ఫ్రీ బస్ చెప్తుండా? ఇవన్నీ ఎక్కడ పోతున్నాయి? వచ్చినా అడుగు ఇక్కడ అడుగు. మస్తు అంటారు తెలంగాణ సన్నబియ్యం ఎవరిస్తుండు? కేసీఆర్ ఎప్పుడైనా ఇచ్చిండు అబ్బా ముఖానికి? ఇవాళ పేదోడు ఆయన 10 సంవత్సరాలు ఉన్నప్పుడు పేదోడు గుర్తుకు రాలే కానీ ఇవాళ గుర్తుకొస్తున్నారు కేటీఆర్ కి, హరీష్ రావుకి. అర్కతాల గ్రామం వికారాబాద్, నవపేట మండలం, జిల్లా అర్కతాల, అది నవపేట. అన్ని మాకు రైతు బంధు మాపైనాయి, అన్ని మాపైనాయి. కానీ ఒకటి ఏం చేస్తుండంటే మాకు ఇచ్చిన కుటాలు అది ఇల్లు అప్పుడు కాంగ్రెస్ కేసీఆర్ ఉండగా ఇచ్చిండు, ఇప్పుడు ఇల్లు గుంజుకుంటున్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గుంజుకున్న అప్పుడు ఇచ్చిర్రు, ఇప్పుడు మేము అన్ని కొద్ది వాళ్ళకి ఏం ఆధారం లేదు, ఇప్పుడు ఇస్తాం అంటారు. ఏమంటలేరు సార్, మాకు అదే ఉన్నది. బీఆర్ఎస్ వాళ్ళు పేరు ఇచ్చి వినండి, బీఆర్ఎస్ వాళ్ళు పేరు ఇచ్చిర్రు, అనౌన్స్ చేసిర్రు ఇల్లు ఇస్తారు అంట. అప్పుడు మేము పిలిచి బీఆర్ఎస్ లో పనిచేసినా ఎక్కడ ఉన్నా కూడా ఇల్లు ఇస్తున్నాం. అది మా ఘనత. ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాము. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉండదు. నిజమేనా పిల్ల? ఈ సద్దుల మోస్తాలకే ఇస్తున్నారట ఇండ్లు, ఇందిరామ్మ ఇల్లు నిజమేనా? ఇస్తున్నారు. ఇదొకటి కోల్యాక కాదు పిల్ల. ఇప్పుడు కాంగ్రెస్ జెండాలు మోస్తోళ్ళకే, కాంగ్రెస్ వాళ్ళకు సద్దులు మోస్తోళ్ళకే ఇస్తున్నారు. బీఆర్ఎస్ కోల్యాక లెక్కలు కొడుతున్నాయి. ఫస్ట్ కార్యకర్తలు కాకుండా ఫస్ట్ రైతులను మీద చూస్తున్నాం గ్రామాలలో. ఓటేషన్ ఫస్ట్ కార్యకర్తలకు అవసరం లేదు. ఇంకా మేము 10 సంవత్సరాలు ఉంటాం, అప్పుడు మేము తీసుకుంటాం. ఫస్ట్ ఓటేషన్ కార్యకర్తలకు ఇస్తున్నాం, ప్రజలకు ప్రతి ఒక్కరికి. నిజమైన లబ్ధిదారుడు నేను రికమెండ్ చేసే అవసరం లేదు, నువ్వు పోయి విన్నపించే అవసరం లేదు. నువ్వు నిజమైన లబ్ధిదారు అయి ఉంటే, నువ్వు అర్హత కలిగి అయి ఉంటే నీ ఇంటికి వస్తుంది పట్ట. పైరవి అవసరం లేదు, ఎమ్మెల్యే రికమెండ్ అవసరం లేదు. అందరూ మొత్తం మాలాంటి వాళ్ళు మొత్తం ఎగదెగారు. కేసీఆర్ కి హరీష్ రావుకు ఇవాళ కనిపిస్తున్నారు పేదోళ్ళు. సెక్రటరీ పోవాలంటే చెప్పు, అడుగు. సెక్రటరీ పోవాలంటే గోడ మీద పట్టుకుంటా ఎవరైనా నూకేది. ఇలా చూడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు పొద్దుగాల పోతే సాయంత్రం పనులు అవుతున్నాయి. ఇది పక్క. మరి ఇలా గాంధీ భవన్ రాకపోతే, సెక్రటరీ రాకపోతే జనాలు లేరు. మొత్తం ఎక్కడ సమస్యలు అప్పుడే పరిష్కారం అవుతున్నాయి. ప్రతి సోమవారం కలెక్టర్ ఆఫీస్ లో కేసీఆర్ కోసం, హరీష్ రావు కోసం, కేటీఆర్ కోసం సమస్యలు పరిష్కారం కాకపోతే చచ్చిపోతారు. సెక్రటరీలు, ఎంఆర్ఓలు, రైతులు అయితే చాలా చచ్చిపోయారు. ఇంకా ఎందుకంటే కేటీఆర్ కేసీఆర్ ముఖం పెట్టుకుని మాట్లాడారు. మరి మీ ఆయనకు వస్తున్నాయా నెలకు 2500? ఇస్తాడు, త్వరలో ఇస్తాడు. ఇది ఫస్ట్ రేపటి నుంచి జరగబోయే ఇదే.